ఉపాధ్యక్షులు పురుషోత్తమానికి, అదేవిధంగా మునకాపు రాష్ట్ర అధ్యక్షులు దేవయ్య గారికి, వివిధ సంఘాల అధ్యక్షులు కాబట్టి ముఖ్యంగా కాపు దేశం నుంచి వచ్చినటువంటి కాపులకు సంఘీభావం జరపడానికి వచ్చినటువంటి పెద్దలు రాంబాబు గారికి, పెద్దలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చదువు జనార్దన్ గారికి, శ్రీనివాస్ గారికి, మిత్రులందరికీ ఈ మునకాపు సంఘానికి అంటే నాయకులకు ఉన్నటువంటి దర్శనం మరి అర్థం కాదు. కానీ ఏ పోరాటం అయినా మనమైనా పడుతుంది వద్దనుకుంటే కూడా. తెలంగాణ ఉద్యమంలో 1996 ప్రారంభించినప్పుడు ప్రకాష్ అన్న, మా కనకన్న, అప్పటికి ఎప్పుడు తెలంగాణ అంటుంటారు. తెలంగాణ అంటే నక్సలైట్. దాదాపు 10-15 ఏళ్ళు ప్రకాష్ అన్న మేమందరం కలిసి తిరిగినాం, కానీ కాపాడం తెలియదు. ఎప్పుడు తెలిసి 2010 మీరు ఏ పోరాటం తీసుకోండి, ముందు కాపాడు మీరు వేసుకుంటారు. నువ్వేదండి కాదు, నక్సలైట్ ఉద్యమం తీసుకున్నా, జై శ్రీరామ్ ఉద్యమం తీసుకున్నా మీ మీద పడుతుంది కదా. అంటే మొరటోడు కాబట్టి నాగల్ దున్నుడికి అలవాటు, బండ్లు కట్టుడు అలవాటు, పంట తీసడం అలవాటు, కాపు కాసుడు అలవాటు, నలుగురికి అన్నం పెట్టుడు అలవాటు కాబట్టి దీని మీద పడతలేము. పెద్దలు వినాయనకి స్వాగతం చెప్తూ, బహుశా ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసినట్టు ఎప్పుడు ఈ కొడుకులు ఎప్పుడు పంచాయతీ పెట్టడం కొట్లాడు పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళకు పంచాయతీ చూద్దామని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా మనం పంచాయతీ పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ప్రకాష్ అనే చెప్పాడు ఎట్లా సర్వే జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే 2014లో ఒకే రోజు 1,00,000 మందితోటి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఒక విస్తృతమైన ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ ఆగస్టు 2014 ఏం మనం ప్రచారం చేసేది? ఎవరి ఊళ్ళకు వాళ్ళు ఉండాలి, ఎవరి ఊళ్ళలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, హైదరాబాద్ ఉన్న ఊళ్ళో కొట్టే ఉండాలి. ఆ రోజు ఎవరు ఇళ్ళకి బయటకు వెళ్ళారు. బస్సులు బంద్, కార్లు బంద్, ట్రైన్లు బంద్ అని సర్వే చేసి 1,00,000 మంది ఎంప్లాయీస్ పెట్టి సర్వే చేసి సర్వేకి వచ్చింది, కానీ ఆ వివరాలు బయటకు రాదు. ఆ వివరాల్ని 2019లో ఒక లిస్టు రూపంలో జనాభాకు సంబంధించిన వివరాలు, కులాల వివరాలు బయట పెట్టకుండా ఇంకా 3 అన్నదమ్ములో 4 అన్నదమ్ములు ఉంటారు. పొద్దులేసి సాయంత్రం వరకు భూమి పంచాయతో గట్టి పంచాయతో రోజు ఏదో పంచాయతీ ఉంటుంది అన్నమ్మ మధ్యలో, పక్కలతో పంచాయతీ. కానీ తల్లి మీద పక్కోడు తల్లిని తిట్టిండు అనుకో, ఏం చేస్తారు అన్నదమ్ములు? తల్లిని తిట్టినాక కూడా అన్నదమ్ములు ఎవరి పాటు కొట్లాడుకుంటుంటారా? ఉండరు. నా తండ్రిని తిడతావా, నా తల్లిని తిడతావా, నా జాతిని అవమానిస్తావని అన్నదమ్ములందరూ ఒకటే. సరిగ్గా ఇవాళ మునకాపులకు మధ్యలో ఉన్నటువంటి సమస్య అదే. సంఘాలుగా, వర్గాలుగా, గ్రూపులు ఎన్నైనా ఉండేది. ఇవాళ నీ తల్లిని అవమానిస్తుంది, నీ జాతిని అవమానిస్తుంది. అవమానం అని ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే అన్ని సర్వేలు నేను మధ్యలో ఆపలేదు. 2014 సర్వే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రెండు సింగిల్ లార్జెస్ట్ సబ్ క్యాస్ట్ లేకుండా, ఒకటి మాదిగ కమ్యూనిటీ, ఆ రోజు రెండోది మున్నూరు కాపు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సర్వేలో మీరు చూడండి, మాదిగ కమ్యూనిటీ కూడా 10% వరకు అప్పుడు ఉన్నటువంటి జనాభాలు ఉందని తెలిసింది సమగ్ర కుటుంబ సర్వేలో. మున్నూరు కాపులు కూడా ఇంచుమించుగా 10-12% టోటల్ జనాభా అంత ఉన్నారే అప్పటి ఉన్న సర్వేలు తేల్చిందో బయటకు రాదు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏం చేశారని ఈ 2 వివరాలు బయటకు పోతే వీళ్ళతో ప్రమాదం అని మిగతా క్యాస్ట్ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది పేరు చెప్పదలుచుకోలేదు, బీసీలలోనే ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లను కలిపి సంఖ్య పెంచింది. బీసీలలో కొన్ని సబ్ క్యాస్ట్ ఉంటాయి, యాదవులని యాదవులని కుర్మ వాళ్ళని కలిపి సంఖ్య పెంచింది. ముద్రాజ్ నుంచి బెస్త, గంగపుత్ర, ముద్రాజ్ కలిపి సంఖ్య పెంచారు. గౌడ్స్ వల్ల ఇంకొంతమంది సబ్ క్యాస్ట్ కలిపి తెచ్చారు.
తద్వారా ఏమైందంటే 1-2% వాళ్ళు ఎక్కువ కనిపించారు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తక్కువ. సరే ఆ సర్వే బయటకు రాలేదు, అది వదిలేసినాం, గడిచినాయి ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే పేరు తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ లీక్లు ఇస్తున్నారు, బయటకి ఏ వార్త లేవు, ఏ వెబ్సైట్ లో లేదు ఈ వార్త కూడా. ఎక్కడ ఎట్లా సర్వే చేస్తున్నారు, ఎవరి దగ్గర డేటా ఉంది, ఏ కులం ఎంత ఉంది అని చెప్పిందే సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కులగణన. మరి కులగణన ఉన్నప్పుడు కులగణన ఏ ఊర్లో ఎంత మంది ఉన్నారు, ఏ కుటుంబాలను బయట పెట్టాలి, పెట్టకుండా రోజుకు పేపర్ లో లీకులు ఇస్తున్నారు. వీళ్ళకింత 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 అని వాళ్ళ ఈ రోజు కూడా ఆదాయం వచ్చింది 13 లక్షలే 3%. మరి ఎక్కడ 10%, 10-12% ఎక్కడ, మరి 3% ఎక్కడ? ఆ గ్యాప్ 10-15 లక్షల మంది ఉన్నారా, పోయినా, చచ్చిపోయిరా, కరోనా వచ్చి చచ్చిపోయారా, ఇంకా విదేశాలకు పారిపోయారా? ఇవాళ మనం దీన్ని చర్చించాల్సినటువంటి అంశం. సరే ఇంత పెద్దలు మాట్లాడితే డైరెక్ట్ స్టేట్ అవే కార్యాచరణకు వస్తారు, కమలాకర్ డీటెయిల్స్ చెప్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నీ తల్లిని అవమానిస్తే ఏం చేస్తారు అన్నది వాళ్ళ సరిగ్గా మనం నిర్ణయించుకోవాలా. అందరూ ఒకే కార్యాచరణ, ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఇక్కడే ప్రకటించుకోండి. సంఘాలు, దేవాల సంఘం ఉంది, పురుషోత్తమ సంఘం ఉంది, మంగళారం లక్ష్మణ సంఘం ఉంది, మా బండి సంజీవ్ సంఘం ఉంది, ఎడ్ల పటేల్ సంఘం ఉంది, ఏ సంఘం అని ఉండదు. అందరూ కలిసి ఒక కార్యాచరణగా, ఒక కమిటీగా కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని, దానికి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం. అందులో కార్యాచరణలో భాగంగా వెరీ ఫస్ట్ 33 జిల్లాల్లో ఆయా జిల్లా అధ్యక్షులు కలిసి, రాష్ట్ర అధ్యక్షులు కలిసి జిల్లా కలెక్టర్ కి వెంటనే ఒక 100 మందితో రిప్రజెంటేషన్, 300 అంటే 300 మందితో రిప్రజెంటేషన్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి వెంటనే ఒక గ్రేడ్ అనుకొని ప్రకటించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం. 10% జనాభా, మరి 8 లక్షల మంది చెప్పుకుంటే మరి ఎమ్మెల్యేలు గెలిచేది కదా మన ఓట్లతో. తెలంగాణ ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రతి నియోజకవర్గం ఏ పార్టీ అని 118 మంది ఎమ్మెల్యేలకు మన దగ్గర ఉన్న డేటాను తీసుకుపోయి ఎమ్మెల్యేలు కూర్చుని పెట్టి నిలదీసి, మా ఓట్లు మీకు అవసరమా లేదా, మా సంఖ్యను ఇట్లా తప్పుతారా, మమ్మల్ని అవమానిస్తారని ప్రతి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే మండల హెడ్ క్వార్టర్స్ లో నిరసన కార్యక్రమాలు పెట్టాలి. హైదరాబాద్ లో ఒక పెద్ద ఎత్తున భారీ ఇందిరా పార్క్ లో ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టాలి. ధర్నాలు పెట్టామా, ఇంకేదట్టమా. ఆ తర్వాత నీ సంఖ్య చూపించడానికి, మన సంఖ్య చూపించడానికి హైదరాబాద్ లో అది సాధ్యమా కాదా అనుకుంటే సాధ్యమైతే ఎన్నో రోజుల నుంచి చర్చ ఉన్నది. హైదరాబాద్ లో నీ బల ప్రదర్శన చేయండి, మన బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ బల ప్రదర్శన ఎక్కడ, ఎన్ని లక్షలతో ఎట్లా పెద్దలు నిర్ణయిస్తారు. ఇవన్నీ కార్యాచరణ కార్యక్రమంలో, ఐక్య కార్యాచరణ రూపంలో ఈ కార్యాచరణ ముందు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ప్రభుత్వం చొరవ.